సో ఇంటర్వెల్స్లో కంటిన్యూషన్ వీడియో, థర్డ్ వీడియో. సో ఇంతకుముందు మనం ఆన్సర్ ఎలా కలెక్ట్ చేయాలో పాత వీడియోలు చూసుకుని ఇప్పుడు కూడా ఈ క్వశ్చన్ ఇంకా వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఆన్సర్ ఎలా కలెక్ట్ చేయాలో చూద్దాం. సో ఎక్స్ బిలాంగ్స్ టు, సో ఇక్కడ -3కి లెఫ్ట్ సైడ్ ఇలా ఉంది అంటే ఏంటి, యారో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి -3కి లెఫ్ట్ సైడ్. సో -3కి లెఫ్ట్ సైడ్ అంటే ఎంతవరకు ఏం చెప్పలేదు, అంటే అప్ టు -∞ వరకు అని అర్థం. అంటే -∞ నుంచి 3 వరకు, 3 కూడా ఇంక్లూడింగ్, ఇక్కడ తిక్కు ఉంది కాబట్టి 3 కూడా -3 కూడా ఇంక్లూడెడ్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. సో తర్వాత ఈ డాట్స్ తర్వాత చూసుకుందాం, డాట్స్ ఇంటూస్ లాస్ట్లో చూసుకుందాం. ఫస్ట్ అయితే మొత్తం ఆన్సర్ కలెక్ట్ చేసేయండి. యూనియన్, మళ్ళీ 1కి 1 ఇంక్లూడింగ్, సో 1 ఇంక్లూడింగ్ కాబట్టి 1 కూడా తీసుకోని అర్థం. సో 1 నుంచి అప్ టు, సో ఇట్లా ఎండ్లెస్, సో అప్ టు ఇన్ఫినిటీ వరకు. సో 1 to ఇన్ఫినిటీ. ఇప్పుడు ఒకసారి ఆన్సర్ జాగ్రత్తగా చూద్దాం. సో -3కి లెఫ్ట్ సైడ్ మొత్తం కాబట్టి -∞ to -3, -3 దగ్గర తిక్కు ఉంది కాబట్టి క్లోజ్డ్. మళ్ళీ 1కి మొత్తం రైట్ సైడ్ మొత్తం, 1కి రైట్ సైడ్ మొత్తం అంటే 1 to ఇన్ఫినిటీ. కానీ ఇందులో ఇక్కడ కొన్ని వాల్యూస్ చూసుకోండి జాగ్రత్తగా. సో ఇంత మిస్ అయిన వాల్యూస్ 1 కూడా ఇక్కడ -2 కూడా తీసుకోవాలి, 0 కూడా తీసుకోవాలి కాబట్టి ఆ వాల్యూస్ మిస్ అయినాయి కాబట్టి ఓన్లీ ద 2 పర్టికులర్ వాల్యూస్ మిస్ అయినాయి. ఫస్ట్ మిస్ అయినా యాడ్ చేసేయండి. సో మిస్ అయినది ఏంటి, -2 మిస్ అయింది కాబట్టి -2. సో 0 కూడా మిస్ అయింది కాబట్టి 0. అంటే మొత్తం మనం ఆన్సర్ -3కి లెఫ్ట్ సైడ్, అలాగే 1కి రైట్ సైడ్ మొత్తం వచ్చేసింది, 1కి రైట్ సైడ్ మొత్తం వచ్చేసింది. సో కానీ మధ్యలో ఈ వాల్యూస్ మిస్ అయినాయి, -2 and 0 మిస్ అయింది కాబట్టి -2, 0 మిస్ అయినాయి కాబట్టి వాటిని కూడా యాడ్ చేసాం. ఇంకా అక్కర్లేని వాల్యూస్ కూడా వచ్చినాయి, వాటిని రిమూవ్ చేసేయాలి. అక్కర్లేనిదంటే -4 వద్దు అన్నాడు కానీ మనం ఆన్సర్లో వచ్చేసింది -4. అప్ టు -3కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా -4, -3కి లెఫ్ట్ సైడ్ మొత్తం తీసుకున్నాం. ఇక్కడ ఏంటి, -3కి లెఫ్ట్ సైడ్ మొత్తం వచ్చేసింది ఆన్సర్. అంటే -3కి లెఫ్ట్ సైడ్ మొత్తం అన్ని వాల్యూస్ వచ్చేసినాయి కానీ -4 వద్దు. సో -4 అక్కర్లేదు కాబట్టి, సో తీసేయాలి కాబట్టి మైనస్, యాడ్ చేయాలంటే యూనియన్, ప్లస్ రాదు. యాడ్ చేయాలంటే ప్లస్, అంటే తీసేయాలి కాబట్టి మైనస్ అని రాశాం కదా, యాడ్ చేయాలంటే ప్లస్ అనుకున్నారు, ప్లస్ కాదు యూనియన్ రాయాలి. సో -4. ఇంకా అక్కలేని వాల్యూస్ అని వచ్చినాయా అంటే ఇంకేమొచ్చింది, 4 వద్దు, 4 కూడా తీసేయాలి. 4 వద్దు కాబట్టి 4 కూడా తీసేయాలి. ఇది ఆన్సర్ రాసే ప్రాసెస్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇది కూడా చూడండి. 21కి లెఫ్ట్ సైడ్ మొత్తం వచ్చేసింది కాబట్టి ఆన్సర్. సో ఎక్స్ బిలాంగ్స్ టు 21కి లెఫ్ట్ సైడ్ మొత్తం అంటే ఏంటి, అప్ టు -∞ వరకు, -∞ నుంచి 21 వరకు మొత్తం. సో 21 అనేది ఇక్కడ క్లోజ్డ్, తిక్కు ఉంది కాబట్టి క్లోజ్డ్. సో కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ యూనియన్. 22కి రైట్ సైడ్ మొత్తం, సో 22 దగ్గర హోల్ పడింది కాబట్టి 22 వద్దు కాబట్టి, సో 22 తీసుకోకూడదు కాబట్టి, సో ఓపెన్ బ్రాకెట్. తీసుకోవాలంటే క్లోజర్ బ్రాకెట్, వద్దు అనుకుంటే ఓపెన్ బ్రాకెట్. సో అప్ టు ఎంతవరకు, ఇన్ఫినిటీ. సో ఓకేనా అంటే కాదు, కొద్ది ఇక్కడ బ్రేక్స్ ఉన్నాయి చూసుకోండి. సో 21కి లెఫ్ట్ సైడ్ మొత్తం తీసుకున్నాం కానీ మధ్యలో ఇక్కడ హోల్స్ ఇంటూస్ ఉంటే తీసేయాలి. హోల్ ఉన్నా తీసేయమని, ఇంటూ ఉన్నా కూడా తీసేయమని, ఎలా అయినా పెట్టుకోవచ్చు. అంటే హోల్ పెట్టినా కూడా వాల్యూ వద్దు అని, ఇంటూ మార్క్ పెట్టినా కూడా వద్దని. అంటే ఏదంటే మరి ఇక్కడ హోల్ పెట్టాను, లేదంటే ఇక్కడ కూడా మీరు ఇంటూ మార్క్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది, ఇక్కడ కూడా కావాలంటే హోల్ పెట్టుకోవచ్చు. అంటే హోల్ ఉన్నా ఇంటూ మార్క్ ఉన్నా, ఇంటూ మార్క్ అంటే తీసుకోవద్దని, హోల్ ఉన్నా కూడా తీసుకోవద్దని, రెండు రకాలుగా ఎలా అయినా రాయొచ్చు. ఇంటూ మార్క్ ఉన్నా తీసుకోవద్దు, హోల్ ఉన్నా కూడా తీసుకోవద్దు. సో ఇక్కడ మనకి 2 తీసుకోకూడదు కదా. సో ఇక్కడ మనం ఏం చేశాను, 21కి లెఫ్ట్ సైడ్ మొత్తం వచ్చేసినాయి కానీ మధ్యలో ఈ వాల్యూస్ వద్దు. ఏమొద్దు, 2 వద్దు. సో 2 తీసేయాలి. కాబట్టి ఏవైతే తీసేయాలనుకుంటున్నామో ఆ వాల్యూస్నే లిస్ట్ అవుట్ చేయాలనుకున్నప్పుడు, ఏ పర్టికులర్ వాల్యూస్ మాత్రమే లిస్ట్ అవుట్ చేయాలనుకున్నప్పుడు, సో ఏ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్. నెక్స్ట్ 3 వద్దు, 2 వద్దు, 3 వద్దు, 4 కూడా వద్దు. ఓకే, ఇంకే మొత్తం ఆన్సర్లు, ఎంటైర్ ఆన్సర్లు ఇంకేమొద్దు, 23 కూడా వద్దు. సో 23 దగ్గర కూడా ఏవైతే వద్దు అనుకున్న వాల్యూస్ మాత్రమే లిస్ట్ అవుట్ చేసి వాటిని రిమూవ్ చేసాం. సో ఆన్సర్ ఇలా రాయాలి, దీని ఆన్సర్ ఇలా రాయాలి. సో అలాగే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాస్తాం చూడండి. సో ఎక్స్ బిలాంగ్స్ టు -16కి లెఫ్ట్ సైడ్ అంటే -16 దగ్గర హోల్
హోల్ ఉంది కాబట్టి సో -16 లెఫ్ట్ సైడ్ అంటే ఎంతవరకు అప్ టు -∞ వరకు, అంటే -∞ నుంచి -16 వరకు. -16 దగ్గర ఏంటి ఓపెన్ బ్రాకెట్, -16 దగ్గర ఓపెన్ బ్రాకెట్ యూనియన్ మళ్ళీ ఏంటి 2కి రైట్ సైడ్ మొత్తం కదా, 2కి రైట్ సైడ్ మొత్తం కాబట్టి 2 to ∞. సో ఇన్ఫినిటీ వరకు. మధ్యలో ఇంకేమైనా వాల్యూస్ అన్ని వచ్చేసినాయా అంటే అన్నీ రాలేదు. 0 కూడా రావాలి కాబట్టి యూనియన్ 0 కూడా రావాలి కాబట్టి 0 టిక్ ఉంది. 1 కూడా రావాలి కాబట్టి సో నేను మిస్ అయిన వాల్యూస్ ఏమంటే తీసుకుంటున్నాం. అంటే ఫస్ట్ ఏం -16కి లెఫ్ట్ సైడ్ మొత్తం తీసుకున్నాం, 2కి రైట్ సైడ్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంకా స్టిల్ ఏమైనా మిస్ అయినాయా అని చెక్ చేస్తే 0, 1 స్కిప్ అయినాయి కాబట్టి 0, 1 కూడా యాడ్ చేయాలి కాబట్టి యూనియన్ 0, 1 అయిపోయిందా. అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కర్లేని వాల్యూస్ లాస్ట్కి అక్కర్లేని వాల్యూస్ తీసేయాలి. లాస్ట్కి ఫస్ట్ యూనియన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఏదైతే వద్దు అనుకుంటున్నారో తీసేయండి, అంతేగాని ముందు తీసేయబాకండి. లాస్ట్కి అంతా రిజల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైతే వద్దు అనుకుంటున్నారు, ఏది వద్దు అనుకుంటున్నారు, -20 వద్దు అనుకుంటున్నారు కాబట్టి సో -20. ఇంకేం వద్దు అనుకుంటున్నారు, -18 కూడా వద్దు అనుకుంటున్నారు కాబట్టి -18. ఇంకేమైనా వద్దనుకునే వాల్యూస్ ఉన్నాయండి, ఇంకేం లేవు కాబట్టి ఇది ఆన్సర్. సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎలా రాయాలి. 2కి లెఫ్ట్ సైడ్ మొత్తం కాబట్టి -∞ నుంచి 2 కూడా తీసుకోమని కాబట్టి 2 దగ్గర ఏంటి క్లోజ్డ్ బ్రాకెట్ యూనియన్ మళ్ళీ ఏంటి 4కి రైట్ సైడ్ మొత్తం కాబట్టి 4కి రైట్ సైడ్ ఇంక్లూడింగ్ 4 కూడా కాబట్టి 4కి రైట్ సైడ్ అంటే 4 to ∞ అని రాయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్. సో దీని నుంచి కూడా ఆన్సర్ ఎలా కలెక్ట్ చేయాలో చూద్దాం. సో క్లియర్గా చూస్తే మనకి -19కి లెఫ్ట్ సైడ్ ఉంది. సో -19కి లెఫ్ట్ సైడ్ అంటే అప్ టు -∞ వరకు కాబట్టి -∞, అప్ టు -19. సో -19 కూడా ఇంక్లూడెడ్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. మళ్ళీ తర్వాత ఇక్కడ 1, 0 ఆ తర్వాత చూసుకుందాం. తర్వాత 1 యూనియన్ 1 దగ్గర ఏంటి ఓపెన్ బ్రాకెట్, ఎందుకంటే ఇక్కడ హోల్ పడింది కాబట్టి 1 దగ్గర ఓపెన్ బ్రాకెట్. 1 నుంచి ఎంతవరకు అప్ టు ∞ వరకు. సో అప్ టు ∞ వరకు. సో నెక్స్ట్ ఇంకేమైనా మిస్ అయిన వాల్యూస్ ఉన్నాయా అంటే సో -19కి లెఫ్ట్ సైడ్ అయిపోయింది, అలాగే 1కి రైట్ సైడ్ కూడా అయిపోయింది. మరి వాట్ అబౌట్ 0 అనేది తీసుకోలేదు. సో యూనియన్ 0 అనేది మిస్ అయింది. మిస్ అయిన వాల్యూస్ ఏమంటే ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఇంక ఇవి కాకుండా నేను మిస్ అయినాయా సో -19 మొత్తం తీసేసుకున్నాం, అలాగే 1కి రైట్ సైడ్ కూడా కంప్లీట్గా తీసుకున్నాం. సో మనం మిస్ అయింది 0 ఒకటే కాబట్టి సో 0 అనే దాన్ని యూనియన్ అని రాసుకున్నాం. ఓకే, మిస్ అయిన వాల్యూస్ అయిపోయినాయి. ఇప్పుడు అక్కర్లేని వాల్యూస్ అంటే అవసరం లేని వాల్యూస్ ఏవైతే రాకూడదో అవి కొన్ని తీసుకుని ఉండొచ్చు మనకి. సో వాటిని ఏమైనా ఉంటే డిలీట్ చేయాలి, అంటే ఏవైతే వద్దో వాటిని డిలీట్ చేయాలి. ఇక్కడ -20 దగ్గర హోల్ ఉంది అంటే -20 తీసుకోకూడదు, అంటే -19కి లెఫ్ట్ సైడ్ మొత్తం కానీ బట్ -20 ఈజ్ నాట్ దేర్. -19కి లెఫ్ట్ సైడ్, సో -19కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నీ తీసుకోవాలి ఎక్సెప్ట్ -20. కానీ మనం అదంతా ఏం చూడకుండా డైరెక్ట్గా -19కి లెఫ్ట్ సైడ్ మొత్తం తీసుకున్నాం, కానీ అందులో -20 అనేది వాల్యూ లేదు ఎందుకంటే అక్కడ హోల్ ఉంది. సో అయినా కూడా మనం తీసుకున్నాం కాబట్టి దాన్ని డిలీట్ చేసేస్తాం -20. ఇంకా అలాగే ఇంకేం తీసుకున్నారు, 1కి రైట్ సైడ్ అంటే అన్ని వాల్యూస్ వచ్చినాయి, కానీ ఇక్కడ 3 దగ్గర హోల్ ఉంది అంటే 3 తీసుకోకూడదు, కానీ అయినా కూడా తీసుకున్నాం. 1కి రైట్ సైడ్ 1 to ∞ అంటే అన్ని వాల్యూస్ వస్తున్నాయి, కానీ 3 లేదు, 3 రాకూడదు కాబట్టి 3 కూడా డిలీట్ చేసేస్తున్నాం. సో ఏవైతే తీసుకోకూడదో ఆ వాల్యూస్ డిలీట్ చేస్తున్నాం. ఆన్సర్ ఇలా రాయొచ్చు. అంటే సో మనం ఎందుకంటే -19కి లెఫ్ట్ సైడ్ మొత్తం తీసేసుకుని సో ఎందుకు బ్రేక్ చేయడం, -19కి లెఫ్ట్ సైడ్ బ్రేక్ ఎందుకు చేయడం అని మొత్తం తీసేసుకుని తర్వాత ఏవైతే అవసరం లేదో ఆ వాల్యూస్ డిలీట్ చేశాను. ఇంకో రకంగా ఆన్సర్ ఎలా రాయొచ్చు అంటే అసలు ఇది తీసుకోవడం ఎందుకు, డిలీట్ చేయడం ఎందుకు, సో ముందే తీసుకోకుండా ఉంటే అయిపోతుంది కదా, అలా కూడా రాయొచ్చు. సో ఆన్సర్ ఎలా అయినా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, లేదంటే సో మనం ఏంటంటే -19 లెఫ్ట్ సైడ్ మొత్తం అంటే యాక్చువల్గా -20 లేదు, అయినా కూడా ఇక్కడ తీసుకున్నాం. సో అయినా -19 లెఫ్ట్ సైడ్ అంటే -19 లెఫ్ట్ సైడ్ మొత్తం తీసేసుకున్నాం, తీసుకున్నప్పుడు అందులో -20 కూడా వచ్చేస్తుంది.
మరి ఆ -20 రాకూడదు కాబట్టి అందుకే తీసేసాం. అలాగే 1కి రైట్ సైడ్ మొత్తం తీసుకున్నాం, కానీ 1కి రైట్ సైడ్ అన్ని వాల్యూస్ లేవు, 3 ఒకటి లేదు, 3 దగ్గర హోల్ ఉంది. సో అయినా కూడా మనం 1కి రైట్ సైడ్ మొత్తం తీసుకున్నాం, అంటే 3 లేకపోయినా కూడా తీసుకున్నాం కాబట్టి తీసేయాలి. ఇప్పుడు నేను ఏమంటానంటే అసలు ఎందుకు తీసుకోవడం ఫస్టే అంటే 3 తీసుకోకూడదు కానీ ఇందులో వచ్చేసింది, అలాగే -20 తీసుకోకూడదు కానీ ఇందులో వచ్చింది, అసలు తీసుకోవడం ఎందుకు తీసివేయడం ఎందుకు అన్నప్పుడు ఇంకో రకం కూడా ఆన్సర్ రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే సో మనకి -20 ఇక్కడ 20 తీసుకోకూడదు -20 కాబట్టి ఫస్ట్ -20కి లెఫ్ట్ సైడ్ అంటే అదే ఆన్సర్ని ఇంకో ఇలా కూడా రాయొచ్చు. -20 తీసుకో చూడండి మళ్ళీ ఒకసారి -19కి లెఫ్ట్ సైడ్ మొత్తం, కానీ -19కి లెఫ్ట్ సైడ్ మొత్తం అంటే అందులో -20 లేదు కాబట్టి -20 లేదు కాబట్టి -20 దగ్గర బ్రేక్ తీసుకుంటాం. సో -20 యూనియన్ మళ్ళీ -20 నుంచి 19 వరకు -19 వరకు, సో -20 టు -19, సో -19 దగ్గర ఏంటి క్లోజ్డ్ బ్రాకెట్. నెక్స్ట్ తర్వాత ఈ సింగిల్ ఎలిమెంట్ కాబట్టి సింగిల్ ఎలిమెంట్ లాస్ట్లో చూసుకోండి, మధ్యలో ఏమో రాయొద్దు, సో లాస్ట్లో చూసుకుందాం. నెక్స్ట్ యూనియన్ 1కి రైట్ సైడ్ మొత్తం, సో 1 దగ్గర 1 లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్, 1కి రైట్ సైడ్ మొత్తం అంటే 1కి రైట్ సైడ్ అన్నీ ఉన్నాయి అంటే 3 లేదు కాబట్టి 3 దగ్గర ఏం చేస్తాం బ్రేక్ తీసుకుంటాం. సో 3 దగ్గర ఆగి 3ని స్కిప్ చేసి ఇప్పుడు వెళ్ళిపోతాం ఇన్ఫినిటీ వరకు. సో 3 టు ఇన్ఫినిటీ 3 రాకూడదు కాబట్టి 3 దగ్గర బ్రేక్ తీసుకుంటున్నాం. సో ఇంతకుముందు ఆన్సర్కి ఈ ఆన్సర్కి తేడా ఏంటి అంటే సో ఇంత ఎందుకు లెంత్కి రాయడం అని డైరెక్ట్గా -19 లెఫ్ట్ సైడ్ మొత్తం తీసేసుకొని వచ్చిన ఆన్సర్లో -20 తీసేసాం. అలాగే 1కి రైట్ సైడ్ ఇక్కడ బ్రేక్ ఎందుకు తీసుకోవడం అని 1కి రైట్ సైడ్ మొత్తం తీసేసుకొని అంటే 3 కూడా తీసేసుకున్నాం, 1కి రైట్ సైడ్ మొత్తం అంటే 3 కూడా వస్తుంది, కానీ రియల్గా 3 లేదు కాబట్టి 3ని డిలీట్ చేసాం. అంటే లేని వాల్యూస్ కూడా తీసేసుకొని డిలీట్ చేసాం. లేదు అలా కాదు అంటే ఇలా రాయొచ్చు. ఇదేంటి సో మనకు ఫస్ట్ కావాల్సిన వాల్యూస్ మాత్రమే తీసుకుంటాం. -19కి లెఫ్ట్ సైడ్ అంటే -19కి లెఫ్ట్ సైడ్ అంటే అన్నీ లేవు, -20 లేదు కాబట్టి -20కి లెఫ్ట్ సైడ్ అంటే -∞ నుంచి చూడండి ఇక్కడ -∞ నుంచి -20 వరకు యూనియన్ మళ్ళీ అంటే ఈ ఏరియా అంతా, సో -20 నుంచి -20 వరకు యూనియన్ మళ్ళీ ఏంటి -20 లేదు దాన్ని స్కిప్ చేసేసి సో ఈ మధ్యలో సో -20 టు -19 కూడా ఇంక్లూడ్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. నెక్స్ట్ యూనియన్ మళ్ళీ 1కి రైట్ సైడ్ అంటే మొత్తం ఉందా అంటే అప్ టు 3 వరకు ఉంది, సో 3 సో 1, 3 అంటే 1కి 3కి మధ్యలో సో 1 అండ్ 3 దగ్గర రెండింటి దగ్గర హోల్ ఉంది కాబట్టి రెండింటి దగ్గర కూడా మనం ఏం రాస్తాం హోల్ ఉన్నప్పుడు ఆ వాల్యూ ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి మనం ఏం రాస్తాం ఓపెన్ బ్రాకెట్ యూనియన్ 3కి రైట్ సైడ్ మొత్తం అంటే 3 టు ఇన్ఫినిటీ. సో ఏవైతే అవసరమో అవే తీసుకున్నాం, ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇంతకుముందేమో ఎక్స్ట్రా వాల్యూస్ కూడా తీసేసుకొని డిలీట్ చేస్తే ఇప్పుడు ఏవైతే ఆన్సర్లో ఉన్నాయో వాటిని మాత్రమే కలెక్ట్ చేసుకున్నాం, అంటే లేని వాల్యూని అసలు ఇంక్లూడ్ చేయలేదు. పై ఆప్షన్లో -20 లేకపోయినా కూడా తీసుకున్నాం కాబట్టి డిలీట్ చేసాం. ఈ ఇంటర్వెల్లో -20 కూడా వస్తుంది మీకు, అలాగే ఇంటర్వెల్లో 3 కూడా వస్తుంది కానీ అవి రాకూడదు, సో తీసేసుకున్నాం కాబట్టి డిలీట్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం సో ఏవైతే ఆన్సర్లు ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకున్నాం, అంటే -20కి లెఫ్ట్ సైడ్ అంటే -∞ టు -20 యూనియన్ మళ్ళీ -20 నుంచి -19 మధ్యలో యూనియన్ మళ్ళీ 1 to 3 యూనియన్ 3 టు ఇన్ఫినిటీ. సో అవసరం ఉన్న వాల్యూస్ మాత్రం రాసాం కానీ 0 ఒకటి స్కిప్ అయిపోయింది కాబట్టి యూనియన్ ఆ సింగిల్ ఎలిమెంట్ మిస్ అయింది కాబట్టి దాన్ని సో ఏమైనా లిమిటెడ్ వాల్యూస్ మిస్ అయితే దాన్ని ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్లో రాసేస్తాం. సో ఇప్పుడు ఈ ఆన్సర్ని మీరు రాయండి, వీడియో హోల్డ్ చేసుకొని ఇప్పుడు దీని ఆన్సర్ మీరు రాయండి, తర్వాత రాసిన తర్వాత వీడియో ప్లే చేసుకొని సో కరెక్ట్ రాసాం లేదో చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఆన్సర్ -1కి లెఫ్ట్ సైడ్ మొత్తం, సో -∞ నుంచి అప్ టు -1 వరకు, సో x బిలాంగ్స్ టు సో అప్ టు -1 ఇంక్లూడింగ్ యూనియన్. నెక్స్ట్ 1కి రైట్ సైడ్
బట్ 1 దగ్గర హోల్ ఉంది కాబట్టి 1 ఇంక్లూడ్ కాదు. సో అప్ టు ఇన్ఫినిటీ వరకు, అప్ టు ఇన్ఫినిటీ వరకు మైనస్. ఇప్పుడు అవసరం లేని వాల్యూస్ తీసేయాలి. అంటే -1కి లెఫ్ట్ సైడ్ అన్నీ ఉన్నాయా అంటే ఇక్కడ ఇంటూ మార్క్ క్లియర్గా ఉంది. -4 -3 లేవు కాబట్టి వాటిని డిలీట్ చేయాలి. సో -4 అంటే నేను ఏం చేశాను, -1కి లెఫ్ట్ సైడ్ మొత్తం తీసేసుకున్నాను. సో -∞ to -1 అంటే కంప్లీట్గా వచ్చేసింది. కానీ అందులో -4 అనే నెంబర్ లేదు కాబట్టి డిలీట్ చేయాలి. సో -4 అలాగే -3 కూడా లేదు. అలాగే 1కి రైట్ సైడ్ 1 to ఇన్ఫినిటీ అంటే 1కి రైట్ సైడ్ కంప్లీట్గా వచ్చేసింది. కానీ 1కి రైట్ సైడ్లో 2 లేదు. 2 కూడా మనం తీసేసుకున్నాం. 1కి రైట్ సైడ్ అంటే 1 to ఇన్ఫినిటీ అంటే 1 to ఇన్ఫినిటీ. సో 1 నుంచి ఇన్ఫినిటీ వరకు మొత్తం వాల్యూస్ వచ్చేసినాయి అంటే అందులో ఎంటైర్ లైన్ మొత్తం వచ్చేసింది. 1 to ఇన్ఫినిటీ అంటే ఎంటైర్ లైన్ మొత్తం వచ్చింది. అందులో 2 కూడా వచ్చేసింది. కానీ 2 రాకూడదు కదా కాబట్టి మైనస్. నెక్స్ట్ 4 కూడా రాకూడదు కాబట్టి మైనస్. ఇది లేదు ఇలా వద్దు అనుకుంటే అంటే ఇక్కడ మొత్తం తీసేసుకొని అవసరం లేని వాల్యూస్ తీసేసాం. ఆన్సర్ ఇలా ఉండొచ్చు, లేదు అంటే ఇలా కూడా ఉండొచ్చు. సో మనకు కావాల్సింది మాత్రమే తీసుకుందాం. సో -4 తీసుకోకూడదు, -3 తీసుకోకూడదు. సో -4కి లెఫ్ట్ సైడ్ మొత్తం తీసుకోవచ్చు. సో -4కి లెఫ్ట్ సైడ్ మొత్తం అంటే ఆన్సర్ ఎలా రాయొచ్చు, -∞, సో -4 తీసుకోకూడదు కదా, -4 ఈజ్ డిలీటెడ్ కాబట్టి -4 దగ్గర ఓపెన్ బ్రాకెట్. సో మళ్ళీ -4కి -3కి మధ్యలో తీసుకోవచ్చు. సో -4కి లెఫ్ట్ సైడ్ అయిపోయింది. సో కంప్లీట్గా -4కి లెఫ్ట్ సైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఈసారి -4 to -3. సో -4 to -3, -3 కూడా తీసుకోకూడదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్. మళ్ళీ -3 నుంచి -3 నుంచి అప్ టు -1. సో -3 to అప్ టు -1. -1 ఈజ్ ఇంక్లూడింగ్ కాబట్టి -1 దగ్గర క్లోజ్ బ్రాకెట్ యూనియన్. మళ్ళీ 0కి రైట్ సైడ్ కంప్లీట్ ఉందా అంటే మధ్యలో 2 లేదు కాబట్టి 2 దగ్గర బ్రేక్ తీసుకోవాలి. కాబట్టి సో 0, 2 లేదు కాబట్టి 2 తీసుకోకూడదు. అంటే ఓన్లీ 0 to 2 మాత్రమే తీసుకున్నాం. అయిపోయిన తర్వాత మళ్ళీ 2 నుంచి 4 వరకు 2 to 4 యూనియన్ 2 to 4. సో ఫస్ట్ 0 to 1 to 2. సో 0 కాదు, ఇది 1, ఇది 1 కదా. సో 1 నుంచి 1 to 2, 1 నుంచి 2 వరకు. నెక్స్ట్ 2 నుంచి 4 వరకు, మళ్ళీ 4 నుంచి ఇన్ఫినిటీ వరకు. సో 4 to ఇన్ఫినిటీ వరకు. సో ఇది అంటే ఇది ఎంత లెంతీగా వస్తుంది. ఇలా లెంతీగా వద్దు అనుకుంటే ఇలా రాయొచ్చు అంతే. సో అంటే మనకి ఏవైతే కావాలో వాటిని మాత్రమే తీసుకుందాం. సో అంటే -4 తీసుకోకూడదు అంటే -4కి లెఫ్ట్ సైడ్ మొత్తం తీసుకోవచ్చు, వచ్చేసింది అది. అలాగే నెక్స్ట్ -4కి -3 మధ్యలో, అలాగే -3 నుంచి -1 వరకు అయిపోయింది. నెక్స్ట్ 0 నుంచి 2 వరకు. సో ఓన్లీ 0 to 2 తీసుకోకూడదు కదా. సో 0 to 2 మాత్రమే. మళ్ళీ 2 నుంచి 4 వరకు అంటే 4 తీసుకోకూడదు. సో కాబట్టి 2 to 4, మళ్ళీ 4 రైట్ సైడ్, 4కి రైట్ సైడ్. అంటే ఇట్లా కంటే ఇలా కూడా రాయొచ్చు. ఆన్సర్ ఎలా అయినా ఉండొచ్చు, ఎక్కువ మెజారిటీ ఇలాగే ఉంటుంది. అంటే ఇంత లెంతీగా ఎందుకు ఆన్సర్ రాయడం, ప్రతి దగ్గర ఎందుకు బ్రేక్ చేయడం అంటే సో -4 దాకా తీసుకొని అక్కడ బ్రేక్ చేసాం. -4 తీసుకోకూడదు. సో అంటే -4 దగ్గర బ్రేక్ అయింది. అలాగే -3 దగ్గర బ్రేక్ అయింది. సో ఇక్కడ అలా కాదు. సో కంప్లీట్గా -1 వరకు మొత్తం తీసేసుకున్నాం. -∞ నుంచి -1 వరకు కంప్లీట్ తీసేసుకొని మళ్ళీ 1 నుంచి ఇన్ఫినిటీ వరకు కంప్లీట్ తీసుకొని ఏవైతే వాల్యూస్ అవసరం లేదో వాటిని డిలీట్ చేసాం. ఇక్కడేమో కావాల్సిన ఆన్సర్ మాత్రమే తీసుకున్నాం. ఆన్సర్ ఇంత లెంతీగా ఇవ్వరు జనరల్గా. సో ఇలా ఇస్తారు, ఎక్కువ ఆన్సర్స్ ఇలాగే ఉండొచ్చు. సో ఇది కూడా రైటే. సో ఆన్సర్ ఏదన్నా కూడా ఒకటే, రెండింటి మీనింగ్ ఒకటే, ఎలా అయినా రాయొచ్చు.